జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర మూకలపై మన భద్రతా దళాల తుపాకులు గర్జిస్తున్నాయి. టెర్రరిస్టుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా దళాలు మోహరించాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ద్వివేది అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. పారామిలిటరీ బలగాలకు లీవ్స్ రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ వేట కొనసాగుతుంది. ఉగ్రవాదులు ఎక్కడున్నా వేటాడి హతం చేసేందుకు భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. లోకల్ పోలీసులు, ఆర్మీ బలగాలు స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ టైట్ చేసింది కేంద్రం. ఉగ్రవాదుల కోసం ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. శ్రీనగర్లో ఆర్మీ కమాండర్లతో పాటు ఇతర భద్రతా సంస్థల అధికారులతో సమీక్ష చేశారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ద్వివేది. ఆర్మీ చీఫ్ వరుస సమీక్షల ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. దేశంలోని పారామిలిటరీ బలగాలకు లీవ్స్ రద్దు చేశారు. సెలవులపై వెళ్లిన సోల్జర్స్ వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు ఉన్నతాధికారులు. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్లోని ఎయిర్పోర్ట్లో మన సైన్యం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. పెహల్గాం దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదుల ఇండ్లను పేల్చేశారు. టెర్రరిస్టులు ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ తోకర్ అలియాస్ ఆదిల్ గురి ఉగ్రవాద ఇండ్లను ఐఈడీ బాంబులతో బ్లాస్ట్ చేశారు. అయితే ఉగ్రవాదులే కుట్ర చేశారన్న ప్రచారం జరుగుతోంది. సెర్చింగ్ కోసం వచ్చే ఆర్మీని మట్టుపెట్టేందుకే ప్లాన్ చేశారని వార్తలొచ్చాయి. త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేసింది. సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాలతో బోర్డర్ ఎయిర్ పెట్రోలింగ్ చేసింది. మరోవైపు భారత నేవీ, ఆర్మీ కూడా సరిహద్దుల్లో అలర్ట్ గా ఉంది. భారత్ పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఎల్ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పెహల్గాం ఉగ్రదాడితో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దాయాది దేశం పాక్ను ఒంటరి చేసేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశంలో ఉన్న పాకిస్తాన్ వాసులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. పాక్ పౌరులు వారి దేశానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉగ్రవాదుల్ని పెంచి పోషించేది పాకిస్తానేనని సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. జమ్మూలో టెర్రర్ అటాక్తో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మోదీ సర్కార్. ఇప్పటికే ఆ దేశంతో దౌత్య యుద్ధం చేస్తున్న భారత్ మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పాక్ దేశస్థులను గుర్తించి వెంటనే వారిని వెనక్కి పంపాలని ఆదేశించారు. ముందుగా స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పాకిస్తానీల వివరాలు సేకరిస్తోంది తెలంగాణ సర్కార్. రాష్ట్రానికి వచ్చిన పాకిస్తానీయులకు తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలిచ్చారు. వారంతా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలన్నారు. ఈ నెల 30 వరకే వాఘా సరిహద్దు తెరిచి ఉంటుందన్నారు. అప్పట్లోపు తెలంగాణలో ఉన్న పాక్ పౌరులు వాఘా సరిహద్దు దాటాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పహల్గాంలో పర్యటించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన బాధితులను పరామర్శించి వారిని ఓదార్చారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమయంలో భారతీయులందరూ ఐక్యంగా ఉండటం అవసరమని, దీని ద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను ధీటుగా ఎదుర్కోవచ్చని చెప్పారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా తాము పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేశారు. శ్రీనగర్లో పర్యటించిన రాహుల్ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో భేటీ అయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. have condemned this terrible action. It's sad to see that some people are
attacking my brothers and sisters from Kashmir in the rest of the country. And I think it's very important that all of us stand together, stand united, and fight this nasty action that has been taken and defeat terrorism once and for all. And I assure both of them that myself and our party is going to support fully. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో పాక్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నిర్ణయించింది. దీంతో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పాక్ జాతీయులు భారత్ను వీడాలని నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయగా సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడుతున్నామని పాక్ ప్రకటించింది. పహల్గాం దాడి చేసిన టెర్రరిస్టులతో తమకు సంబంధం లేదని పాక్ ప్రకటించింది. కానీ టెర్రరిస్టుల్ని పెంచి పోషించింది పాకిస్తానేనని సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదుల్ని పోషిస్తున్నామని అంతర్జాతీయ మీడియాతో చెప్పారు. టెర్రరిస్టుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ఫండింగ్ అంతా పాకిస్తానే ఇస్తుందన్న ప్రశ్నకు సూటిగా రిప్లై ఇచ్చారు ఖవాజా ఆసిఫ్. అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు చేశామని చెప్పుకొచ్చారు. 3 దశాబ్దాలుగా తాము కూడా నష్టపోతున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు. పాకిస్తాన్లో అసలు లష్కరే తోయిబా లేదని చెప్పారు. Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. That was a mistake, and we suffered for that. And that is why you are saying this to me. జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడి తర్వాత 2 దేశాల ఉద్రిక్తతల మధ్య పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. పహల్గాం ఉగ్ర దాడిపై యావత్ దేశం మోదీ సర్కార్కు అండగా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెర్రర్ అటాక్ మృతులకు క్యాండిల్ ర్యాలీతో అంజలి ఘటించారు. జేబులు నింపుకోవడానికే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మంత్రులు ఫైర్ అయ్యారు. పత్తి కొనుగోళ్లలో అవకతవకలపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పీఏలుగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు మంత్రులు. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర పీసీసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, భారత్ సమ్మిట్ డెలిగేట్స్, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మంత్రులు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ విజయశాంతి, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పెహల్గాం అమరులకు నివాళులర్పించారు. భారత సార్వభౌమాధికారం కాపాడే బాధ్యత మోదీ సర్కారుదేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 140 కోట్ల మంది భారతీయులు మోదీ సర్కారుకు అండగా నిలిచారని చెప్పారు. రాజకీయాలకి ఇది సమయం కాదన్న సీఎం ఇందిరా హయాంలో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం గుర్తు చేశారు. పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈరోజు వేలాది మంది నక్లెస్ రోడ్లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా. బీఆర్ఎస్ నేతలు ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మాట్లాడేందుకు సిగ్గుపడాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణను తాకట్టు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నాసిరకంగా ఉందన్నారు. ఓ ప్లాన్ లేకుండానే ప్రాజెక్టుని నిర్మించారని తెలిపారు. జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిలబడే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. ఎన్డీఎస్ఏ రిపోర్టు ద్వారా ఒకటి చాలా స్పష్టమవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపోతుంది. చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకుంటే నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్టునే కట్టే బాగుండేది.
పత్తి కొనుగోలులో అవకతవకలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మార్కెట్లో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. రైతులకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 197 మార్కెట్ కమిటీల్లో 162 కమిటీలకు నూతన పాలక వర్గాలు నియమించినట్లు చెప్పారు. ఏడాదిన్నరలోపే 2268 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామన్నారు. మిగిలిన మార్కెట్ కమిటీలకు త్వరలోనే పాలక వర్గాలను నియమిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు మంత్రి తుమ్మల. గ్రామ పంచాయతీ పాలన పుస్తకాన్ని సెక్రటేరియట్లో ఆవిష్కరించారు మంత్రి సీతక్క. పంచాయతీరాజ్ చట్టం, పన్నులు, నిధుల వినియోగం, గ్రామ సభలు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల గురించి రచయిత కేవీ రావు వివరంగా రాశారన్నారు. గ్రామ పంచాయతీ పాలనపై అవగాహన పెంచుకునేందుకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న టైంలో గ్రామ పంచాయతీ పాలన పుస్తకం రిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సీతక్క. పర్సనల్ సెక్రటరీలుగా చెప్పుకుంటూ వసూలుకు పాల్పడుతున్న వారిపై మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా తన పిఏలమని ఫోన్ చేస్తే ఆ విషయాన్ని తన దృష్టికి తేవాలన్నారు మంత్రి పొంగిరెడ్డి. తన ఆఫీస్ నెంబర్కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. భారత్ సమ్మిట్ తో కాంగ్రెస్ సిద్ధాంతాలు ప్రపంచానికి తెలుస్తాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ ను నిర్వహించడం ఒక చారిత్రాత్మకమన్నారు. ఈ సమ్మిట్ తో తెలంగాణ రైజింగ్ ను ప్రపంచానికి చాటే అవకాశం లభించిందన్నారు రాష్ట్ర డెలిగేట్స్. ఇక రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సమ్మిట్ కు హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ మొదటి రోజు గ్రాండ్ గా జరిగింది. సమ్మిట్ కి 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి సిడబ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షీద్, రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ లో కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు నేతలు. అంతకుముందు విదేశీ ప్రతినిధులకు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు కళాకారులు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ప్రపంచానికి తెలిసేలా చేయటమే భారత్ సమ్మిట్ లక్ష్యమన్నారు సిడబ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షీద్. భారత్ సమ్మిట్ ఫిక్షన్ కంటిన్యూ ప్రాసెస్ అన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో భారత్ సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు పీసీసీ చీఫ్ మహేష్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గ్లోబల్ జస్టిస్ కోసమే భారత్ సమ్మిట్ లో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. All put down in our constitution, all there in the constitution, but the thought was that this is not seen that effectively on the ground level, and for that data is required, analysis is required, and steps are required. Please get this message of Telangana, the message of India through Telangana. ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకండి ప్రగతిశీల విధానాల్ని ఆనిపుచ్చుకున్నటువంటి దేశ విదేశాల మాజీ అధినేతలు రకరకాల అంశాల మీద వారి చర్చని, వారి యొక్క విలువైనటువంటి ఆలోచనని పంచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి ఈ భారత్ సమ్మిట్ని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలని ఆలోచన బేస్గా చేసుకొని ఈ భారత్ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజులు జరిగే ఈ భారత్ సమ్మిట్ లో డెలివరీ గ్లోబల్ జస్టిస్ పై చర్చల తరువాత పలు తీర్మానాలు ఉంటాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన హైదరాబాద్ లో ఈ సమ్మిట్ జరుపుకోవడం మంచి పరిణామం అన్నారు. ఈ సమ్మిట్ తో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారబోతుందన్నారు. భవిష్యత్తులో ఈ సమ్మిట్ తో మంచి ఫలితాలు వస్తాయన్నారు ఉత్తమ్. ప్రపంచంలోనే లెఫ్ట్, లిబరల్, ప్రోగ్రెసివ్ పార్టీస్ ఈ విధంగా ఇట్లా సమ్మిట్ చేసుకోవడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి. అంతర్జాతీయంగా 100కు పై దేశాల నుంచి 450 మంది, చాలామంది ప్రముఖులు, ఆ దేశాలకి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఉప ప్రధానమంత్రులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు రావడం మన తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి కూడా ఇదొక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను.
మన పోరాటాన్ని స్వాతంత్ర్యం కోసం ఇతర దేశాలు స్ఫూర్తిగా తీసుకున్నాయన్నారు సిడబ్ల్యూసీ స్పెషల్ ఇన్వైటీ వంశీచందర్ రెడ్డి. భారత్ సమ్మిట్ లో మాట్లాడే అవకాశం కొంతమంది తెలంగాణ వాసులకు వచ్చిందన్నారు వంశీచందర్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ నాయకత్వంలో 50,000కు పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మార్కెట్లో స్కిల్స్ కు చాలా డిమాండ్ ఉందన్నారు. అందుకే రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారతదేశంలోని యువతను దేశాభివృద్ధి కోసం సరైన మార్గంలో నడిపించాలన్నారు ఎంపీ. సమిట్ అని ఒక రెవల్యూషనరీ ఐడియా ఏదైతే తీసుకున్నామో, నాకు ఈరోజు యూత్ సెంట్రిక్ యూత్ పాలిటిక్స్లో వస్తే ఎట్లుంటుందని చెప్పి ఆ టాపిక్ మీద ప్యానలిస్ట్గా ఇన్వైట్ చేయబడ్డది. ప్రభుత్వము ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు యూత్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు, పాలిటిక్స్లో యూత్ని తీసుకొస్తే కొత్త ఐడియాస్ తోటి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఇప్పుడే ఏఐ గురించి మాట్లాడినాము, ఏఐ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి. 2 రోజుల పాటు జరిగే భారత్ సమ్మిట్ తో తెలంగాణ రైజింగ్ ను ప్రపంచానికి చాటే అవకాశం లభించిందన్నారు నేతలు. రేపు 2వ రోజు 6 అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. ప్రధాని మోదీతో ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపై ప్రధానితో చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భద్రతా వైఫల్యం కారణంగానే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఇంటెలిజెన్స్ వ్యవస్థను బీజేపీ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ అమరావతి అభివృద్ధిపై ప్రధానితో చర్చించారు. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర సహకారం కావాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపై మోదీతో డిస్కషన్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్నారు. మే 2న అమరావతి పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించారు బాబు. ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పిఠాపురంలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పవన్. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరియు ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి